కూకట్పల్లి నియోజకవర్గంలోని 114 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో ఎన్నలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు పనికిరావని ఎద్దేవా చేశారు. చేపలు అమ్ముకొని బ్రతికే నిరుపేదల అసౌకర్యార్థం వారికి వాహన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో దేశంలోనే హైదరాబాద్ త్వరలోనే ప్రథమ స్థానానికి రాబోతుందని చెప్పారు. కార్పొరేటర్ మాట్లాడుతూ సామాన్య ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యాధునిక సదుపాయాలతో బస్ షెల్టర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బస్ సెంటర్ లో ఆధునిక సదుపాయాలతో కూడిన టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాక ప్రజల సౌకర్యార్థం డివిజన్ లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా వాటిని పూర్తి చేయడానికి నేను ముందు ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలానే పడుతున్నాను సెల్లర్లు ఎక్కడైతే బస్సులు ఆపాలన్న దగ్గర ప్రజలు నివసించేదానికి ఒక మంచి వాతావరణంలో మా జిహెచ్ఎంసీ అధికారులు, మా కేటీ రామారావు గారి నాయకత్వంలో హైదరాబాద్ నగర్లో బస్ సెల్లర్లు కాదు దాని పక్క కూడా టాయిలెట్స్. ఇంతకుముందు హైదరాబాద్ నగరంలో ఎప్పుడన్నా టాయిలెట్ వచ్చిందంటే చాలా ఇబ్బంది పడ్డారు ఆడపడుచులు కానీ మగవాళ్ళు కానీ. ఇలా కిలోమీటర్కి 3 చొప్పున మధ్యలో ఎక్కడ వీలైతే అక్కడ హైదరాబాద్ నగరంలో ఇలా బ్రహ్మాండమైన వాతావరణంలో ప్రజలు ఆనందంగా ఉండే విధంగా కూడా ఇస్తున్న బస్సుల్లో ఏర్పాటు చేశాం. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా బస్సు పక్కకు ఉన్నటువంటి సెల్లర్ల పక్కకే టాయిలెట్లు ఏర్పాటు చేశాం. ఇది ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చరిత్రలో స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని ఎవరు కూడా పట్టించుకోరు, మన దేశాన్ని పట్టించుకోరు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కేటీఆర్ గారి ఆశీర్వాదంతో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఓవర్ బ్రిడ్జులు కానీ, అండర్ పాస్లు కానీ, బస్ సెల్లర్స్లు కానీ ఎక్కడైతే అక్కడ వీలే విధంగా బ్రహ్మాండ వాతావరణం హైదరాబాద్ నగరంలో దేశంలోనే మొదటి స్థానం రాబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఫుట్పాత్లకు మనుషులు నడిచే విధంగా జాలీలు కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేయాలన్న ఆలోచనతోనే ఈ హైదరాబాద్ నగరం ఆదర్శంగా దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే ఈ మంచి కార్యక్రమం చేస్తాం. ఇలా ఓన్లీ కేబీఐబీ కాలనీ 8 బస్సులు చేశాం, నిన్న బాలనార్లు చేశాం. ప్రతి డివిజన్లో ఎక్కడ వీలైతే అక్కడ. అదేవిధంగా ఒక్కొక్క డివిజన్కి ఫిష్, ఒక నిరుపేదలు ఫిష్ అమ్ముకునేందుకు ఒక అంబులెన్స్ ద్వారా ఒక ఫిష్ అమ్ముకునేందుకు ఒక మొబైల్స్ పెట్టేసి కూడా డివిజన్ కూడా పెడతా ఉన్నాం. ఫిష్ మార్కెట్ పెడతా ఉన్నాం, రైతు మార్కెట్లు పెడతా ఉన్నాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా, మొన్న జరిగినట్టు వర్షాలు కూడా వస్తే మన ప్రజలకు కూడా నిరుపేదలకు కూడా 10,000 రూపాయలు నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా లాక్డౌన్ వచ్చినప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే 1,60,000 మంది కుటుంబాలకు ఇక్కడ 10 కిలోలు 20 కిలోల బియ్యం ఇచ్చాం. ఇవన్నీ కూడా మేము చేశాం. ఇతర పనవలే విమర్శించేదానికే పనికొస్తారు తప్ప ప్రజలకు మంచి జరిగేదానికి వీరు పనికి రారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజల సౌకర్యార్థం బస్ స్టాపులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో బస్ షెల్టర్స్ కొత్తగా కొంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతో బస్ షెల్టర్స్ ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. ఎక్కడైనా బస్ షెల్టర్తో పాటు పబ్లిక్ టాయిలెట్లు కూడా కనీస సౌకర్యాలతో ఎక్కడైనా ఇంతకుముందు పిల్లలు, ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ప్రతి 2-3 కిలోమీటర్కి ఒక 3-4 టాయిలెట్లు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పరిశుభ్రంగా రోజు మెయింటైన్ చేస్తూ ఆధునిక సౌకర్యాలతో కూడా టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టాయిలెట్లు బస్ షెల్టర్లే కాదు, ఎక్కడ ఏది అవసరం ఉన్నా డ్రైనేజ్ అవసరం ఉంటే డ్రైనేజ్ రోడ్లు కానివ్వండి, ట్రాఫిక్ కోసం కానివ్వండి, ఎన్నో విధమైనటువంటి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరం మంచి అద్భుతమైనటువంటి డెవలప్ జరుగుతుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా
మరి ఈ హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా మరి ఏకంగా టీఆర్ఎస్ పార్టీ ప్రక్కన ఉంటారని అనుకుంటున్నాను నేను. ఇది వాళ్ళ కేపీహెచ్బీ కాలంలోనే ఇంతకుముందు ట్రాఫిక్ విపరీతమైన ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఇవాళ అండర్ పాస్లు కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ ఇంత హైదరాబాద్ మహానగరం ఇంత ఇబ్బంది పడే పరిస్థితుల్లో కూడా మొన్న కేపీహెచ్బీ కాలంలో ఎటువంటి ఇబ్బంది రాలేదు. అట్లానే ఇంకా ముందు ఇంకే అవసరం ఉంటే అవసరం చేయడం కోసం కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు మా ఎమ్మెల్యే గారు కానివ్వండి